శ్రేయం గురుదత్త ఆత్మీయులందరికీ స్వాగతం. గురుగారు, నేను మీరు చెప్పినట్టు మంత్రాన్ని చేసుకుంటూ వెళ్ళిపోయాను. ఒక 6 నెలల వరకు నాకు సమస్యలన్నీ సాల్వ్ అయిపోయినాయి. నేను చాలా సంతోషంగా ఉన్నాను గురుగారు. ఆ తర్వాత నేను మంత్రోపదేశం తీసుకునేటువంటి సందర్భంలో గురుగారు మా ఇష్టదైవం యొక్క మంత్రం కూడా ఇవ్వండి అంటే అతని యొక్క ఇష్టదైవాన్ని అనుసరించేసి మంత్రం ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఇన్ని మంత్రాలు చేయడం ఎందుకు, నేను ఒక ఇష్టదైవ మంత్రం చేసుకుంటే సరిపోతుందని చెప్పేసి ఆ మంత్రం చేసుకుంటూ వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత గురుగారు మళ్ళీ నాకు విపరీతమైనటువంటి సమస్యలు వచ్చినాయి. అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదని పరిగెత్తుకొని వచ్చాడు. ఫోన్ చేస్తే వెంటనే రాపిడ్డా అని చెప్పాను. ఇది పరిస్థితి గురుగారు. ఇక్కడ ఒక వ్యక్తి జాతకం యొక్క స్థితి కావచ్చు, ఆరా యొక్క స్థితి కావచ్చు, అలాగే అతను ఉండేటువంటి ప్రారంభ కర్మలు ఎలా చేస్తున్నాడు అనేటువంటి దాన్ని బట్టి, అతడు ఎదుర్కొనేటువంటి బ్లాక్ మ్యాజిక్ స్థితిని బట్టి మంత్ర విధానాలు ఇవ్వడం జరుగుతుంది. మంత్రము ఎలా ఉంటుంది అంటే ఈ మంత్ర విధానాలలో కొన్ని వెంటనే స్తంభింప చేయాల్సి వస్తుంది, కొన్ని వెంటనే శోషణం కావు, టైం తీసుకుంటుంది. కానీ ఆపాలంటే స్తంభన ప్రక్రియ మనం చేయాల్సి ఉంటుంది, సందర్భానుసారంగా మనం నడవాల్సి వస్తుంది, తర్వాత శోషణం చెందించాల్సి ఉంటుంది. అలాగే ఇతనికి ఆర్థికమైనటువంటి పరిస్థితి ఉంటే అదొక వేరే మంత్ర విధానం ఉంటుంది. ఇలా రకరకాలుగా మంత్ర విధానాలు ఇవ్వడం జరుగుతుంది. ఇట్లా ఉన్నా కూడా 3 లేదా 4 మంత్రాలు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. వీటిని మనం ఒక గంట 1 అవర్ కేటాయించుకుంటే సరిపోతుంది, డైలీ ఒక 1 అవర్. దీంట్లోనే నేను ఇవన్నీ ఇస్తాను. అతను ఏం చేశాడు అంటే, నేను సమస్య తీవ్రతను బట్టి వాటి విధంగా నేను మంత్ర విధానాలు ఇవ్వడం మూలాన అవి చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అంటే శక్తి ఎంత నింపాలి, ఎంత ఉధృతం ఉండాలి, ఎలాంటి దేవతా శక్తి అందులో నింపుతూ ఇవ్వాలి, ఇవన్నీ ఉంటాయి, క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. నేను చేసి ఇచ్చినప్పుడు సరే అవి చేసుకుంటూ వెళ్ళిపోయాడు. చక్కగా సమస్యలన్నీ కూడా వెళ్ళిపోవడం మొదలుపెట్టాయి. చాలా అద్భుతంగా మంచి స్థితికి వచ్చాడు. తర్వాత ఏంటంటే ఈయనకు ఒక సొంత ఆలోచన వచ్చింది. ఇన్ని మంత్రాలు చేయడం కన్నా ఇష్టదైవం యొక్క మంత్రం చేసుకుంటే సరిపోతుంది కదా. ఇష్టదైవం యొక్క మంత్రము అది ఒక దానికి ఇవ్వడం జరుగుతుంది. ఆ ఇష్టదైవం యొక్క మంత్రాన్ని మనము ఒక ప్రయోజనం కోసం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మిగతా ఇచ్చాం కదా, ఇది కొంతకాలం తర్వాత అప్పుడు మళ్ళీ మనం దీన్ని సెట్ చేయొచ్చు అని. కానీ ఇక్కడ అయితే ఇష్టదైవం యొక్క మంత్రం, ఇప్పుడు ఏదైనా ఒక మంత్రాన్ని మాత్రమే చేయాలి అని అనుకున్నప్పుడు ఈ ఒక మంత్రాన్ని ఖచ్చితంగా గంట ఉపాసన చేయాలి. మళ్ళీ సాయంత్రం కూడా ఒక మినిమం అరగంట అయినా కూడా ఆ మంత్రాన్ని చేయాలి. ఎందుకు అంటే ఒకే మంత్రము అన్నిటినీ ఎదుర్కొంటూ, అంటే నీకు ఐశ్వర్యం ఇవ్వాలి, ఆరోగ్యాన్ని ఇవ్వాలి, కుటుంబాన్ని కరెక్ట్గా ఉంచుతూ వెళ్ళాలి, తర్వాత నీ బిజినెస్ డెవలప్ చేయాలి, గ్రహస్థితిని ఆపాలి, దృష్టిదోషం ఇవన్నీ చేసుకుంటూ రావాలి కదా. అన్నప్పుడు ఆ మంత్రంలోని శక్తిని మనము విపరీతంగా పెంచుకుంటూ వెళ్ళాలి. ఆ మంత్రాన్ని మరింత ఉగ్రంగా చేయడం మొదలుపెట్టాలి. ఇవి పక్కన పెట్టాలి అనుకున్నప్పుడు ఇది ఇలా ఉదయం 1 గంట, సాయంత్రం ఒక అరగంట, ఇలా రెగ్యులర్గా మనం చేసుకుంటూ కనీసము ఒక 6 నుండి 8 నెలల వరకు పర్ఫెక్ట్గా మనం చేసినట్టయితే ఆ తర్వాత ఆ ఒక్క మంత్రం సరిపోతుంది. దాంట్లో మరి వీటన్నిటికి సంబంధించిన దాంట్లో క్రోడీకరించి వదలాలి. అప్పుడు ఆ ఒక్క మంత్రమే పనిచేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఈవెన్ నేను ఒక మంత్రమే కాకుండా ఇంకా నేను మంత్రాలు చేస్తూ ఉంటాను, జపం చేస్తూ ఉంటాను. అంటే తెలిసి తెలియగా ఈ సొంత కవిత్వం అనేటువంటిది మొదలు పెడతారు. సొంతగా ఎప్పుడు అంటే నేను అన్నాను, బిడ్డ మరి ఇది చేయాలనుకున్నప్పుడు నన్ను సంప్రదించాలి కదా, కనీసం కాలన్నా చేసి గురుగారిని ఇలా చేయాలనుకుంటున్నాను అంటే దాంట్లోనే మార్పులు చేర్పులు చేసేవాడిని. ఇంకొక 4 రోజులు వీటిని చేసిన తర్వాత చేయమని చెప్పేవాడిని. ఈ లోపు ఇది అందుకునేది, నా సపోర్టింగ్ కూడా ఉంటుంది కనుక ఏదైనా వస్తే నేను చూసుకునే విధానం ఉంది కనుక ఇబ్బంది ఉండేది కాదు. తప్పైంది గురుగారు, మిస్టేక్ అయిపోయింది అని చెప్పేసి మళ్ళీ అన్నీ సెట్ చేసేసుకొని వెళ్ళిపోయాడు. ఇలా ఎవరు కూడా ఇలాంటి మిస్టేక్స్లు మీరు ఎప్పుడు చేయొద్దు. అంటే ఎన్నో క్యాలిక్యులేషన్స్ని చేసి మీకు మంత్ర విధానం ఇవ్వడం జరుగుతుంది, అలా చేసుకుంటూ వెళ్ళాలి. ఇక ఇలా చాలామంది చేశారు, దాదాపు ఒక 25% ఉంటారు. వీళ్ళొకటి ఇప్పుడు మన ఉదయం నుండి సాయంత్రం వరకు ఒక డేకి మనకు 24 అవర్స్ ఉంటాయి బిడ్డ.
ఇందులో పోనీ ఎక్కువ పడుకున్నా కూడా 8 గంటలు తీసేయండి మీరు. 8 గంటలు దేనికి తీసేస్తున్నారు? పడుకోవడానికి తీసేస్తున్నారు. 8 గంటలు మీ పనికి తీసేస్తున్నారు. ఇంకా ఎన్ని మిగులుతాయి? ఇంక 8 గంటలు మిగులుతాయి. సరే రెస్ట్కు దానికి దీనికి ఇలా తీసేసుకుంటూ వెళ్ళండి. 1 గంట కేటాయించలేరా మీరు? 24 గంటలలో 1 గంట మీరు కేటాయించలేరా? మొబైల్ పట్టుకుంటే 2-3 గంటలు పోతుంది. ఎక్కడైనా మాట్లాడుతూ ఉంటే వెళ్ళిపోతుంది. ఫోన్లో అన్నెసెసరీగా మనం ఏదో మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాం, గంటలు గంటలు గడుపుతాం. 1 గంట చేయడం కష్టం. 1 గంట చేయడం కష్టం కనుక ఇష్టదేవత మంత్రం అయితే నీకు 15-20 నిమిషాలలో అయిపోతుంది, అది ఒకటి చేసేసుకొని వెళ్ళిపోయాడు. ఎవరి కోసం చేస్తున్నారు? మంత్రం చేసేది ఎవరి కోసం అనేది ఆ జ్ఞానం ఉండాలి. కొంతమంది అయితే గురుగారు మంత్రం పెద్దగా ఉంది, చిన్నగా చేయండి గురుగారు, చేసిస్తాను, కానీ చదవాలి కదా ముందు. ఆ దృఢత్వం ఉండాలి కదా. మీ సమస్యలు పోవాలి అనుకున్నప్పుడు మీరు వెళ్ళాల్సిందే. ఇప్పుడు కొలెస్ట్రాల్ బాగా పెరిగింది అంటారు, డాక్టర్ గారు ఏమంటారు? కొలెస్ట్రాల్ బాగా ఎక్కువ ఉంది అంటారు. ఏం చేయాలి మీరు? బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎలా వెళ్ళిపోతుంది? మీరు మ్యాక్సిమం ఎక్సర్సైజ్ చేయాలి, దానివల్ల చాలా వెళ్ళిపోతుంది. సరే, దానికి ఇంకేదో ఈ కార్బో బాగా తక్కువ తింటూ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇలాంటి కొన్ని దానికి సపోర్ట్ చేసేటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి. ఎక్కువగా ఎక్సర్సైజ్ చేయాలి. ఇవన్నీ ఏవి చేయకుండా ఇంట్లో కూర్చొని తగ్గాలంటే కేటాయించకుండా మెడిసిన్ వేసేసుకుంటే తగ్గుతుందా? మీరు చేసేటువంటి ప్రయత్నం చేయాలి కదా, అదే తీవ్రంగా చేయాలి కదా. 24 గంటలలో నీ జీవితపు ఉన్నతి కోసము, నీ కుటుంబ సంక్షేమం కోసము, నీ విజయం కోసము, నీ కీర్తి ప్రతిష్టల కోసము 1 గంట కేటాయించుకోలేరా? దీనికి ఇంట్లో మరి పెద్దగా ఉంది గురుగారు, చిన్నగా ఉంది గురుగారు, దీన్ని తగ్గించండి, దాన్ని పెంచండి, ఇది ఏంటిదంతా? మీరు పర్ఫెక్ట్గా ఉంటే మీ మీద ఆధారపడినటువంటి మీ కుటుంబ జీవితము, మీ జీవితం కూడా అద్భుతంగా ఉంటుంది. మీరు ఆశించని అని మీ దగ్గరికి వస్తూ ఉంటాయి, కీర్తి ప్రతిష్టలు వస్తూ ఉంటాయి, డబ్బు వస్తూ ఉంటుంది, సపోర్టింగ్ వస్తూ ఉంటుంది. మీరు సిస్టమేటిక్గా ఉండేటువంటి ప్రయత్నం చేయండి, మంత్రాన్ని పట్టుకోండి. అందరికీ బ్లెస్సింగ్స్.